అండ్ మీకోసం చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. మీరు నార్మల్ అడిగేదే ర్యాపిడ్ ఫైర్ లాగా ఉంది. అయ్యో ఇది కాంప్లిమెంట్ ఇచ్చారా తిట్టారా? సో మీ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది అంటే ఏం చెప్తారు సార్? నా ఫిలింలోనా? మీ ఫిలిమ్స్లో. ఉపేంద్ర రైట్. మీ సినిమాలలో మీకు నచ్చని సినిమా ఏదంటే ఏ పేరు చెప్తారు సార్? అది ఒకటి కూడా లేదు, ఎందుకంటే నన్ను నచ్చకపోతే నేను చెయ్యను. తెలుగులో మీకు ఇష్టమైన స్టార్ ఎవరు? ఒక్క స్టార్ ఉంటే చెప్పొచ్చు, చాలా స్టార్స్ ఉన్నారు కదా తెలుగులో. బట్ ఇష్టమైన వాళ్ళు ఒకరు ఉంటారు కదా సార్? చాలా మంది ఉన్నారా? ఓకే సార్. మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్? ఉంటే ఏంటి సార్? కాదు, అలా కాదు, అలాంటి ఏం లేదు నాకు. అలా డ్రీమ్ రోల్ అని ఏం లేదు. యాక్చువల్లీ వచ్చిన తర్వాత డ్రీమ్లో ఉంటాను, ఒక సబ్జెక్ట్ వినిన తర్వాత. ఓకే. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? కొత్తగా థింక్ చేయండి అంతే సార్. కొత్తగా వచ్చిన వాళ్ళే కొత్తగా థింక్ చేయాలి కదా. సినిమా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు? నేను అదని థింక్ చేయలేదు సార్? లేదు, నేను ఇక్కడ రాలేదంటే అది అవ్వాలి, ముందు ఒక ప్లానింగ్ అలా ఏమీ లేదు? ఏం లేదు అలా ప్లానింగ్. అలాగే వచ్చాను, ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడే వర్క్ చేస్తున్నాను అంతే. మీరు టెన్షన్ పడ్డప్పుడు కూల్ అవ్వడానికి ఏం చేస్తారు సార్? టైం తీసుకుంటారు సార్. ఇంకొకటి, మీరు ఒక డైరెక్టర్, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? అదే అగైన్ యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు, డిపెండ్స్. యాక్చువల్లీ కొన్ని ఫిల్మ్ చేస్తే వావ్ అనిపిస్తుంది, ఒక్క డైరెక్టర్ మీద ఇది వస్తుంది. అది డైరెక్టర్స్ అంటే ఒక్కొక్కరు ఏమి, ఒకరు స్క్రీన్ ప్లేలో ఎక్స్ట్రాడినరీ, ఒకరు మేకింగ్లో ఎక్స్ట్రాడినరీ, సబ్జెక్ట్ టెలింగ్లో ఎక్స్ట్రా, ఎమోషనల్ బిల్డప్ ఇచ్చిన వాళ్ళు డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ. అలాంటి ఒక్క డైరెక్టర్ అని కాదు యాక్చువల్లీ. అదే సేమ్ స్టార్స్ అంటేను కూడా నాకు చాలా మంది స్టార్స్ ఇష్టము, చాలా మంది డైరెక్టర్స్ నాకు ఇష్టము. మీరు బాగా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ తర్వాత రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏదైనా అంత సక్సెస్ రానప్పుడు ఏదైనా ఉందా సార్ మీ సినిమాల్లో? లేదు, అది నాకు అలా నేను ఇదవ్వను యాక్చువల్లీ. ఏమంటే ఒక్క సాటిస్ఫాక్షన్ కోసమే మనం వర్క్ చేస్తాం, ఇది సూపర్ హిట్ అవుతుంది అని అంత ఎక్స్పెక్టేషన్. నేను ఎప్పుడూ అలా థింక్ చేయను. 100% ప్రాపర్గా వర్క్ చేయాలి, తర్వాత రిజల్ట్ మన చేతిలో లేదు. మనకు సాటిస్ఫాక్షన్ చేసే టైంలో అంతే, మనకి దొరికేది హ్యాపీనెస్ చేసే టైంలో అంతే. చేసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత అది మనది కాదు, అది లెఫ్ట్ పీపుల్ కదా. వీ హ్యావ్ టు అక్సెప్ట్ వెదర్ ఇట్ ఈస్ బిగ్ హిట్ అయితేనూ అంతే, ఇదైతేనూ అంతే. వీ హ్యావ్ టు అక్సెప్ట్ ది జడ్జ్మెంట్ అంతే. మీరు ఇష్టంగా ఏ ఫుడ్ తింటారు సార్? చాలా హంగ్రీ అయితే, పశువు అయితే ఏమిస్తేనూ నాకు ఇష్టమవుతుంది. ఒకవేళ చాలా హంగ్రీ లేదు అంటే ఏమిస్తేనూ ఇష్టం అవ్వదు. అసలు మీ దృష్టిలో పడాలంటే డైరెక్టర్ ఏం చేయాలి సార్? మంచి పెద్ద హిట్ ఇస్తేనే దృష్టిలో అందరికీ పడేస్తారు అంతే కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? మేబీ యూఐ అని ఫిల్మ్ చేస్తున్నాను, అది నేనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేస్తున్నాను. అది ప్రొడక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. మోస్ట్లీ 1.5 months రిలీజ్ చేయాలా అని. ఒక సాంగ్ రిలీజ్ చేసాము, ఒక టీజర్ రిలీజ్ చేసాము. అది డైరెక్టర్ యాక్టర్ యూఐకి. సో ఇది ఎలా చేశారు సార్? బ్యాలెన్స్ ఎలా చేశారు? లేదు, అది అవుతుంది. ఇప్పుడు మీరే స్టోరీ చేసి మీరే అన్ని చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయిపోతుంది, వస్తుంది. మీకు కరెక్ట్గా మీకు తెలియాలి, మీకు ఐడియా ఉండాలి, ఇదే చేస్తున్నాను ఇలాగే చేస్తానని. మీరు అది అలాగే అవుతుంది. అది ఉపేంద్ర గారు ఏ జోనర్ మూవీస్ ఇష్టపడతారంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు చూడండి, ఒక బాహుబలి చూస్తే ఆ జోనర్ నాకు చాలా ఇష్టమవుతుంది. ఒక కేజీఎఫ్ అదొక డిఫరెంట్, ఇది ఇప్పుడు కాంతారా చూస్తే అదొక డిఫరెంట్గా ఉంది. ఒక సస్పెన్స్, ఒక బేబీ చూస్తే నాకు వావ్ సూపర్ బేబీ అన్నారు మీరు. ఓకే, అవును, అది జానర్ కాదు యాక్చువల్లీ, ఇట్ ఈస్ అబౌట్ కంటెంట్. ఇప్పుడు లవ్ టుడే చూస్తే చాలా బాగా చేశారు అనిపిస్తుంది. అలా నేను చాలా రెగ్యులర్ ఆడియన్స్ అండి, నాకేం అంత నేనేమి ఇది ఎలా ఉంది అనలైజ్ అన్ని చేసే వెళ్ళాను నేను థియేటర్కి. అవును, అండ్ ఈగర్లీ అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పట్లోనే మీరు పాన్ ఇండియా స్టార్. అయ్యో, పాన్ ఇండియా స్టార్ మీరు చేశారు. ఇక్కడ తెలుగులో పెద్ద హిట్ ఇచ్చి కమల్ హాసన్ సార్ మూవీస్ కానీ అప్పట్లోనే మీరు పాన్ ఇండియా స్టార్స్. వాళ్ళు డెఫినెట్ గా పాన్ ఇండియా స్టార్స్. రజనీ సార్, కమల్ సార్, చిరంజీవి సార్ వాళ్ళందరూ అప్పుడే పాన్ ఇండియా. లేదు, ఏదో ఒక్క ఫిలం మీరు ఆదరించి నాకు కొంచెం స్పాన్ ఎక్కువ ఇచ్చారు. ఏ ఉపేంద్రతో నాకు కొంచెం నేమ్కి ఒక ఉంది సార్, వెయిట్ చాలా ఉంది.